హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు అండ్ కుర్రోడు. ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 4 ఎపిసోడ్ 15 అయితే మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందర రీసెంట్గానే మన ఛానల్కి 400 రూపీస్ సూపర్ ట్యాగ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు మెంబర్షిప్ తీసుకోవడమే కాకుండా ఇంత అమౌంట్ని సూపర్ చాట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అండ్ నా ఛానల్లో హైయెస్ట్ సూపర్ చాట్ అంటే ఇది. ఇంతకు మించిన హైయెస్ట్ సూపర్ చాట్ వస్తుందో లేదో ఫ్యూచర్లో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పగలను. అండ్ మీరు సూపర్ చాట్ చేసినందుకు ఎంతో థ్యాంక్ యూ. అండ్ మీరు అడిగిండే ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ యానిమే అయితే తప్పకుండా ఇంకొక 3 డేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇంకొక ఎపిసోడ్తో ఈ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సిరీస్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇది ఒక కంప్లీట్ లాంగ్ వీడియో చేసి రిలీజ్ చేసేసిన తర్వాత పబ్లిక్లో రిలీజ్ చేయడానికి ఒక మంచి యానిమేని వెతుకుతూ ఉన్నా. గింటామా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ బట్ దానికి కాపరేట్ ఇష్యూస్ పడడం వల్ల దాన్ని అప్లోడ్ చేయలేక డ్రాఫ్ట్లో పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ ఏ యానిమే కంటిన్యూ చేయాలన్నట్లు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీరు నాకు సూపర్ చాట్ చేసి అండ్ ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకోసమైనా సరే తప్పకుండా ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ యానిమే కంప్లీట్ సిరీస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా దగ్గర నుంచి మీకు ఒక రిక్వెస్ట్, ఈ యానిమేని అయితే పబ్లిక్లో ఉంచాలా లేదంటే మెంబర్షిప్ వాళ్ళకి మాత్రమే ఉంచాలో మీరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మీరు సూపర్ చాట్ చేసినందుకు ఇది నా తరపు నుంచి నేను మీకు ఇచ్చే ఒక రెస్పెక్ట్ మాత్రం నేనైతే ఫీల్ అవుతున్నా. మీరు పబ్లిక్లో పెట్టమంటే పబ్లిక్ వీడియోస్ చేస్తా, లేదు బ్రో ఓన్లీ మెంబర్షిప్ యూజర్స్ అంటే నేను దాన్ని కూడా చేస్తానని చెప్పి మీకు ఇప్పుడైతే ప్రామిస్ చేస్తున్నాను. అండ్ మీ యొక్క కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే, ఇంకా లేట్ అండ్ లేకపోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి డే 13 చూపిస్తారు. ఇంకా మన ఆయన కోచ్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ తన వెనకలే అన్ని వైపుల నుంచి కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే తనని చుట్టుముట్టడానికి కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన ఆయన కొద్ది తన మనసులో ఈ ఫస్ట్ ఇయర్ నా కొడుకులు నేను అనుకునే దానికంటే ఎక్కువ మంది వస్తున్నారు, అయినా ఏం పర్లేదు, ఈ నా కొడుకులు నా దగ్గర రీచ్ అయినప్పుడు కదా అని చెప్పి మనోడు తన వేగాన్ని అలాగే పెంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ ఇంకొకసారి మన సుబాకి పాప కూడా మన ఆయన కొద్ది ఏ వేలో వెళ్తున్నాడో దాన్ని ఆ ట్యాబ్ నుంచి కూడా చూస్తూ మొత్తం అందరు ఫస్ట్ ఇయర్స్కి కూడా ఆయన కోజీ ఎటువైపు వెళ్తున్నాడో మీరంతా కూడా అటువైపు వెళ్ళండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూనే మన ఆయన కోజీ తను అనుకున్న దానికంటే చాలా దూరంగా వెళ్ళిపోతాడు. కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రం ఎందుకనే తన దగ్గర రీచ్ కాలేకపోవడంతో ఇంకొకసారిగా సుబాకి పాప వెంటనే మైక్ అనేది ఆన్ చేసి, ఒరే పిచ్చోళ్ళారా ఏమైంది, ఒక్కరు కూడా కదలకోకుండా అక్కడే దాక్కున్నారు, త్వరగా C4కి వెళ్ళండిరా, అతను దూరంగా వెళ్ళిపోతున్నాడు అనడంతో ఇంకా అప్పుడే మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళు అని చూపిస్తారు. అండ్ మనోళ్ళు ఎందుకు పరిగెత్తలేదంటే ప్రతి ఫస్ట్ ఇయర్ గ్రూప్కి కూడా వాళ్ళకి ఆపోజిట్లో అండ్ వాళ్ళ ఎదురుగా అయితే సెకండ్ ఇయర్ గ్రూప్ అయితే ఉంటుంది. లిటరలీ చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి సేమ్ కౌంట్తో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఆ విషయం తెలిసిన అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. నీ అబ్బా నేను అందరికి పౌడర్ లాస్తుంటే నువ్వు నాకు ఆవద వేయరా. ఇంకప్పుడే సుబాకి పాప కూడా అసలు ఈ సెకండ్ ఇయర్ వాళ్ళంతా కూడా ఎలా వచ్చారా, అది కూడా ఎగ్జాక్ట్ టైంలో ఎగ్జాక్ట్ లొకేషన్కి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే మన సకేనాగి పాపని చూపిస్తారు. ఇంకప్పుడే మన సకేనాగి కూడా ఓకే అందరిని కూడా అలాగే బ్లాక్ చేయండి ఈ రోజంతా అనడంతో ఇంకా అప్పుడే తన కింద ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్న పర్సన్ కూడా బట్ ఎందుకని మనం ఈ రోజంతా కూడా వీళ్ళని హోల్డ్ చేయాలి, అయినా సరే వీళ్ళు ఇలాగే వస్తారు అండ్ ఇక్కడే మనకు దొరుకుతారని నువ్వు ఎలా తెలుసు అనడంతో ఇంకా సకేనాగి కూడా వాళ్ళు 12 రోజుల నుంచి వాళ్ళంటూ ఒక ప్లాన్ స్టిక్ చేసుకున్నారు. కానీ ఇక్కడ కర్మ ఏంటంటే వాళ్ళ ప్లాన్ మనకు తెలిసిపోవడమే. అండ్ వాళ్ళు ఎంత కష్టపడినా సరే ఈ రోజు వాళ్ళు ఉండే చోటు నుంచి ఎక్కడికి కదలనీకుండా చేయండి. అండ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండే ఆ సుబాకి, టాకుయా, ఉటోగడో ముగ్గురు కూడా ఎక్కడికి కదలకుండా జస్ట్ మానిటర్ చేస్తూనే ఉంటారు. వరస్ట్ కేసులో వనాలు కదిలినా సరే దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో అక్కడికి ఒక పర్సన్ వస్తాడు, వాని కోసమే వెయిట్ చేయంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి మనకి 3 డేస్ పాస్ట్ని చూపిస్తారు. లైక్ డే 10th అయితే మనకు చూపిస్తారు అనమాట. ఐ మీన్ ఆ రోజు ఏం జరిగిందని. మన ఆయనకు వచ్చి టకమోటో గ్యాంగ్కి హెల్ప్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళ దగ్గర ఉండే ట్రాన్స్ రిసీవర్ తీసుకొని సకైనాగితో అయితే కాల్ మాట్లాడతాడు. బట్ అక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే దానికి ఇక్కడ కంటిన్యూషన్ చూపిస్తారు. ఇంకప్పుడే మన ఆయనకు వచ్చి తన లైఫ్లో జరిగిండే మొత్తం ఈ ఐలాండ్ టెస్ట్ గురించి సకైనాగికి చెప్పి అమావాస్య పాప వైట్ రూమ్ స్టూడెంట్ అని అండ్ తనకి తన మీద క్రష్ ఉందని, సో తను ఏం చేయకున్నా సరే మీ ఇండే ఫస్ట్ ఇయర్ వాళ్ళంతా కూడా
తనని డే 13 రోజు టార్గెట్ చేసి తను ఆ రోజు ఎటువంటి డెసిగ్నేషన్ ఏరియాస్కి ఇంకా ఛాలెంజెస్ ఫేస్ చేయనీకోకుండా తననైతే గుంపు చుట్టేసి ఆ రోజు తనని ఎక్స్పెల్ చెప్పాలని చెప్పి ప్లాన్ వేసుకునే విషయాలు మొత్తం అన్నీ కూడా మన సకైనాకి చెప్పేయడంతో ఇంకా సకైనాకి కూడా ఓకే నువ్వు నా ఫ్రెండ్కి హెల్ప్ చేసినందుకు నేను కూడా నీకు హెల్ప్ చేస్తా, బట్ ఇది నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ హెల్పే. సో ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేసినా సరే ఫ్యూచర్లో నువ్వు ఖచ్చితంగా నాకు రుణపడి ఉంటావు, నేను కూడా ఒకప్పుడు నువ్వు హెల్ప్ చేయాలి అనడంతో ఇంకా మాట్లాడిన అయినా కొంచెం కూడా ఒకవేళ ఇప్పుడు కానీ నువ్వు నన్ను కాపాడే అనుకో నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో నీకు హెల్ప్ చేస్తాను ప్రామిస్ అంటాడు. ఇంకా అలా మన సకేనాగికి ఇంకా ఆయన కోజికి అయితే ఆ రోజు డీల్ జరిగిన తర్వాత కట్టుపన్న మనకి ప్రేమ్ సీన్ అయితే చూపిస్తారు. ఇంకప్పుడే సకేనాగి పాప కూడా ఈ ప్లాన్ వెనకాల ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో మరికొద్ది సేపట్లోనే తను రివీల్ కాబోతుంది అని చెప్పి తను అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి సుబాకి పాపని చూపిస్తారు. ఇంకప్పుడే యగామి గారు కూడా సుబాకి నీకేమైనా ఇబ్బంది లేకుంటే నేను కూడా కొంతమందికి అయితే గైడెన్స్ ఇవ్వచ్చు కదా, ఎందుకంటే నువ్వు ఒక్కదానివే దాదాపు 5 గ్రూపులను అయితే హ్యాండిల్ చేస్తున్నావు, వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇంకా లొకేషన్స్ గురించి చెప్పడంలో నీకు ఇబ్బంది లేదా అనడంతో ఇంకప్పుడే సుబాకి పాప కూడా నువ్వు ఏమనుకుంటున్నావు, ఇది ఈజీ టాస్క్ అనుకుంటున్నావా, అయినా సరే నేను దీన్ని చేస్తున్నా. కానీ ఇక్కడ నాకంటూ ఒక డౌట్ ఉంది, ఆయన కొంచెం పై తలుచుకుంటే తనకుండే ఎబిలిటీస్ ద్వారా నేను తన వైపు పంపించుండే 5 టీమ్స్ను కూడా తను ఈజీగా నాకౌట్ చేసేంత సత్తా తనకున్నా సరే తను ఎందుకని వీళ్ళకి దొరకకుండా పారిపోతున్నాడో, ఇంకా రిమైనింగ్ ఆల్ క్లాస్ సెకండ్ ఇయర్ వాళ్ళంతా కూడా అయాన కోజికి ఎందుకని హెల్ప్ చేస్తున్నారు, అసలు వీళ్ళ ప్లాన్ ఏందని చెప్పి సుబాకి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే మన యగామి గారు కూడా అట్లయితే ఇప్పుడు మనం ఎలా తలుచుకున్నా సరే అయాన కోజిని అయితే బీట్ చేయలేము, సో ఈ ప్లాన్ అనేది వేస్టే కదా అనడంతో ఇంకా అప్పుడే సుబాకి పాప కూడా ఒరే పిచ్చోడా నీకు ఇప్పటికీ అర్థం కాలేదా, యాక్చువల్గా నేను ఆ 5 గ్రూపుల్ని కూడా అయన కోజి మీదకి పంపించా, కానీ తనకి హెల్ప్ చేస్తుండే సెకండ్ ఇయర్ వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళని బ్లాక్ చేశారు. సో ఆ విధంగా ఇప్పుడు అయన కోజి ఒంటరి వ్యక్తి. సో ఇప్పుడు తనని ఎదిరించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మనమే. ఇప్పుడు మనం చేసే ఈ మూవ్ ద్వారా అయన కోజికి వెనకుండి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన మాదిరి కోఆర్డినేషన్స్ ఎవరు ఇస్తున్నారో మనకు తెలుస్తుంది. సో వెంటనే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, ఒక పిచ్చ నా కొడుకుని అయన కోజి వైపు పంపించడమే అని చెప్పి వెంటనే హోజన్కి ఇన్ఫార్మ్ చేసి ఓకే దాదాపు సెకండ్ ఇయర్ వాళ్ళంతా కూడా మన ఫస్ట్ ఇయర్ గ్యాంగ్ అయితే చుట్టుముట్టారు, ఇప్పుడు నువ్వు ఒక్కడివే మాకుండే ఓన్లీ హోప్, నీకు కావాలంటే ఏదైనా చేసుకో, ఎంతమందినైనా డ్యామేజ్ చేసుకో, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అయానా కోజ్ని మాత్రం అస్సలు వదలద్దు హోషన్ అనడంతో ఇంకా ఆ మాట్లాడిన హోషన్ గారు కూడా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని నీకు తెలిసినో లేదో నాకు ఇప్పుడే అయానా కోజి కనిపించాడు, ఇంకా మిగిలినదంతా కూడా నేను చూసుకుంటానంటాడు. ఓరి నీ కొత్త గ్యాంగ్ నువ్వు మనిషి లేకపోతే మాట రోగానిరా నువ్వు. ఇంకప్పుడే ఓషన్ గారు కూడా ఓకే అయినా కొద్ది ఫైనల్గా నువ్వు నాకు దొరికిపోయావు, దాదాపు మన ఇద్దరికి బ్యాలెన్స్ ఉండే పాత లెక్క ఇప్పుడు ముగిద్దామా అంటాడు. కానీ ఈ గ్యాప్లోనే మనోడు ఇలా డైలాగ్ ఎండ్ చేసి ఈ గ్యాప్లో వెనక నుంచి రియూన్ గడ్ వచ్చి ఓయ్ ఓయ్ నువ్వు ఆయన కోజి దగ్గరికి వెళ్ళడానికి నేనైతే అలౌ చేయను, మన ఇద్దరికి కూడా పాత లెక్కలు చాలా ఉన్నాయి, ఆయన కోజి నువ్వు వెళ్ళు వీడిని నేను చూసుకుంటానంటాడు. ఇంకలా మన ఆయన కోజి కూడా దొరికిందిలే సందన్నట్లు అక్కడ నుంచి పారిపోతాడు. ఇంక వెంటనే దాన్ని చూసిన ఓషన్ గారు కూడా ఒరే పిచ్చోడావు నీకు ఇక్కడేం పని, అసలు నువ్వు ఎందుకని తనని తప్పిస్తున్నావు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన రేవణ్ గారు కూడా ఆ క్వశ్చన్ నేను అడగలరా వేస్ట్ నా కొడక, నీకు ఇక్కడేం పని, నువ్వెందుకని ఆయన కొంచెం వెంట పడుతున్నావు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన ఓషన్ గారు కూడా నువ్వు నేను ఇద్దరు ఒకటే, కానీ ఇక్కడ నాకుండే బిజినెస్ నీకు చెప్పకూడని పని, ఇప్పుడు నువ్వు చెప్పు ఎందుకని వాడిని కాపాడుతున్నావు అనడంతో ఇంకా రేవణ్ గారు కూడా కేవలం ఇదంతా కూడా మనీ కోసమే, సో నాకు అంతకుమించి పెద్ద అవకాశాలు కూడా లేవడంతో ఇంకప్పుడే ఓషన్ గారు కూడా ఒరే వేస్ట్ నా కొడక కేవలం పాయింట్స్ కోసం ఇట్లాంటి పనులు చేస్తున్నావా, సరేలే నువ్వు నన్ను ఆపగలను అనుకుంటున్నావు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన రేవణ్ గారు కూడా ఏ డౌటా పిచ్చ కొట్టుడు కొడతానుండని చెప్పి అలా వీళ్ళిద్దరు అయితే ఫైట్ స్టార్ట్ చేస్తారు. అండ్ అలా ఫైట్ జరుగుతుందో లేదో వెంటనే మన ఓషన్ గారు రేవణ్ గారిని పిచ్చ కొట్టుడు కొడతాడు, కుక్కని కొట్టినట్లు కొడతాడు. ఇంకా అలా దెబ్బలు తింటాడు మన రేవణ్ గారు కూడా ఏమాత్రం బ్యాక్ స్టెప్ అనేది తీసుకోకుండా వెంటనే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఓషన్ గారు కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, ఒకప్పుడు నీ ముఖం పగలగొట్టిండే అయన కోజిని నువ్వు ఎందుకని ఇప్పుడు కాపాడాలనుకుంటున్నావు అనడంతో ఇంకా వెంటనే మన రేవణ్ గారు కూడా ఓ ఈ విషయం నీకు కూడా తెలిసిపోయింది అనడంతో ఇంక ఓషన్ గారు ఎందుకు తెలీదు, ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన రేవణ్ గొప్పవాడు, నేను వచ్చిన వెంటనే నీ గురించి ఎంక్వైరీ చేశా, మొత్తం అంతా తెలుసుకున్నా, అయినా సరే నాకు అప్పటి నుంచి నీ మీద అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే నిన్ను కుక్కను కొట్టినట్లు కొట్టిండే అయన కోజిని నేను ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా, కానీ వాడే నన్ను సర్ప్రైజ్ చేశాడు. అసలు ఒక మనిషి తనంతకు తను ఒక నైఫ్ మీదకి ఎలా చేతిని దించుకుంటాడో అంత పెయిన్ని తను ఎలా అనుభవించాడో అది కూడా తన ముఖంలో ఇంచు కూడా ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ చేయకోకుండా ఆ రోజే డిసైడ్ అయ్యా నేను వాడిని ఈసారి గొడవలో కానీ కలిశానంటే ఆ రోజు వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి వానికి చావు భయం అంటే ఏదో చూపించాలనుకున్నా, కానీ ఈ రోజు అది నీ వల్ల జరగలేదు, అసలు ఎందుకు అడ్డొస్తున్నావు అనడంతో ఇంకా రేవణ్ గారు కూడా అది నీకు చెప్పినా అర్థం కాదులేరా పిల్ల బచ్చ నా కొడుకు అని చెప్పి మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మన రేవణ్ గారు ఎంత కష్టపడినా సరే
ఓషన్ కానీ స్ట్రెంగ్త్, పవర్, ఎజిలిటీ వీటన్నిటితో పోల్చుకుంటే మన రియూన్ గడు అన్ని విషయాల్లో కూడా తక్కువగా ఉంటాడు. సో ఆ విధంగా మనోడు ఫుల్ డ్యామేజ్ తీసుకుంటాడు. ఇంకా ఫైనల్గా మన ఓషన్ గడు రియూన్ గన్ ఎక్కిరించి నిన్ను చంపేయాలనే ఆశ ఉన్నా సరే నువ్వు అసలు నాకు వర్తేనే కాదు, సో ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నా, ప్రాణభిక్ష పెడుతున్నా, మర్యాదకి ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి అక్కడ నుంచి మన ఓషన్ గడు వెళ్ళిపోతుండగా అప్పుడే రియూన్ గడు స్టైలిష్గా పేకలేసి ఆగరా చెత్త నా కొడుక, ఇంకా ఫైట్ అనేది అయిపోలేదు అని నువ్వు గెలవలేదు, అసలు నేను ఓడిపోయానని చెప్పి నువ్వెలా అనుకున్నావు అనడంతో ఇంకా ఓషన్ గడ్ కూడా అసలు నువ్వు ఎలా ఫైట్ చేస్తావురా, అసలు సరిగ్గా నిలవలేకపోతున్నావు, నన్ను ఎలా బీట్ చేస్తావు అనడంతో ఇంకా అప్పుడే రియూన్ గడు సరేలే ఇంతవరకు నువ్వు ఈ డేంజర్ అలారం చూసి టీచర్లు వస్తారనుకుంటున్నావు, కానీ నీకు తెలియని విషయం ఇంకోటి ఉందని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడికి ఇషిజాకి గడు ఇంకా రియూన్ యొక్క స్ట్రాంగెస్ట్ బాడీ గార్డ్ అండి ఆల్బర్ట్ గడు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా హోషన్ గన్ చేతులు పట్టుకుంటారు. ఇంకా మన హోషన్ గన్కి ఏం అర్థం కాదు, అరే ఏం చేస్తున్నారా అనడంతో ఇంకా అప్పుడే రియూన్ గడు కూడా ఒక్కసారిగా గ్యాల్లోకి ఎగిరి మన హోషన్ గాని మీద పడతాడు. ఇంక హోషన్ గారు కూడా వాళ్ళ ముగ్గురిని ఎక్కిరించుకుంటా లిటరలీ 3 vs 1 అసలు మీకే సిగ్గుగా లేదారా అనడంతో ఇంకా రియూన్ గడ్ కూడా నీ అట్లాంటి పిల్లబచ్చ నా కొడుకుతో క్లారిటీ చెప్పాలంటే ఒక గొరిల్లా మ్యాన్తో 1-on-1 ఫైట్ చేయడానికి మాకేమైనా పిచ్చి ఉంది అనుకుంటున్నావా, ఇది పక్కా ప్లాన్ అంటాడు. ఇంకా హోషన్ గారు కూడా అయినా సరే 1-on-1లో నువ్వు నన్ను బీట్ చేయలేకపోయావు, నువ్వు ఒక వేస్ట్ గాని అనడంతో ఇంకా రియూన్ గడ్ కూడా అవును నేను 1-on-1లో నిన్ను బీట్ చేయలేకపోవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది టైంలో రిజల్ట్ మాత్రం మనల్ని గుర్తింపు చేసేటట్లు చేస్తుంది, ఇంకా నీకు కుక్క చావేరా అని చెప్పి ఒక్కసారిగా తన బేర్ హ్యాండ్స్ తో హోషన్ గారిని పిచ్చగొట్టుడు కొడతాడు. అండ్ లిటరలీ మన హోషన్ గారిని అంతగా కొడుతున్నా సరే వెంటనే మన రియూన్ గన్కి చేతులు నొప్పించి అసలు నువ్వు ఒక మనిషివేనారా, నిన్ను కొడతా అంటే ఒక రాయిని కొట్టినట్లుంది, నా చేతులే నొప్పిస్తున్నాయి, అయినా ఏం పర్లేదు, నిన్ను కొట్టడం నాకు ఎంతో పీక్ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నప్పుడు ఈ పెయిన్ కూడా నాకు తక్కువే అని చెప్పి తన ముఖం పగలగొడుతూ ఉంటే ఇంకా అప్పుడే మన హోషన్ గారు కూడా నీ అబ్బాయి ఇంకొకసారి నువ్వు నాకు దొరికావనుకో ఆ రోజు నిన్ను చంపి పారేస్తా అనడంతో ఇంకా రియూన్ గడ్ కూడా ఒరే పిచ్చోడా, ఒకవేళ నువ్వు ఇంకొకసారి నాతో ఫైట్ లెగ్ దిగాలి అనే ఆలోచన వచ్చినా సరే ఖచ్చితంగా నిన్ను ఆ రోజు ఎక్స్పెల్ చేపిస్తా, ఆ రోజు నీకు నా పవర్ గురించి చూపిస్తా, ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ రియూన్కి ఎదురు రాకుండేటట్లు నేను నిన్ను చేయబోతున్నానని చెప్పి ఒక్కసారిగా తన చేతిని పైకెత్తి ఫైనల్ పంచ్ కొడతాడు. దెబ్బకు వెంటనే మన హోషన్ గడు అన్కాన్షియస్ అయిపోతాడు. ఇంకా రియూన్ గడు పీక్ లెవెల్ సాటిస్ఫాక్షన్ పొందడంతో అక్కడికి వచ్చిన ఇషిజాకి గడు కూడా మామ అయినా మనం అనుకున్న దానికంటే వీడు చాలా పెద్ద మెంటల్ నా కొడుకు ఇంత స్ట్రాంగ్గా ఉంటాడని అస్సలు అనుకోలేదనడంతో ఇంకా వెంటనే రియూన్ గడు కూడా మరేం ఊరికే పిలిచాను అనుకుంటున్నాము మీ ఇద్దరిని, మీరు కానీ కరెక్ట్ టైంలో రాకుంటే ఆ దెబ్బలు నాకు పడేటివి అనడంతో ఇంకా వెంటనే ఇషిజాకి గడు కూడా సర్లే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనడంతో ఇంకా రియూన్ గడు సరే మీ ఇద్దరు కూడా మీ పోటీల్లోకి వెళ్ళిపోండి, ఇంకా నేను వీడిని తీసుకొని ఆ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తానడంతో ఇంకా ఇషిజాకి గడు కూడా అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా, అలాగైతే నువ్వు ఈ టెస్ట్లో నుంచి వెళ్ళిపోతావు కదా అనడంతో ఇంకా రియూన్ గడు కూడా ఏం పర్లేదు ఆల్రెడీ నా టీమ్మేట్ ఏంటే కట్సరాగికి నేను అంతా హెల్ప్ చేశాను, ఇప్పుడు కేవలం వాడు టాప్ 3లో వస్తే అదే చాలు, మిగిలినదంతా కూడా మనం చూసుకోవచ్చు అనడంతో ఇంకప్పుడే ఇషిజాకి గడు కూడా అలాగైనా సరే నువ్వు ఈ టెస్ట్లో నుంచి ఎలిమినేట్ అయిపోతావేమో అనడంతో ఇంకప్పుడే రియూన్ గడు కూడా ఎలిమినేటా నేనా, నా ఎంతకు నేను అవ్వడం తప్పు నిడిచి ఎవడు నన్ను ఎలిమినేట్ చేయలేడు అంటాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మనకి సుబాకి పాప, యగామి అండ్ ఓటో గాని మళ్ళీ చూపిస్తారు. ఇంకప్పుడే సుబాకి పాపకి జరిగిన మ్యాటర్ అంతా కూడా తెలుసుకొని తినంకమ్మ వీళ్ళంతా కూడా ఇప్పుడే గొడవ పడాలి అనడంతో ఇంకా అప్పుడే యగామి గారు కూడా సరే కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆల్రెడీ ఆయన పొజిషన్ పై మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫాస్ట్గా దూరంగా వెళ్ళిపోయాడు అండ్ మనకుండే ఒక్క హోప్ కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అనడంతో ఇంకా మన సుబాకి పాప కూడా నువ్వు చెప్పు యగామి ఏం చేద్దాం, యాక్చువల్గా ఆ ఆయన కొద్దికుండే బౌంటీని నేను ఎంతో టెంప్టింగ్గా ఆఫర్ అయ్యి మొత్తం ఫస్ట్ ఇయర్ అందరినీ కూడా ఏకం చేశా, కానీ నాకు వీళ్ళందరి మీద కూడా నమ్మకం లేదు, నేను ఈ క్లాస్లో నమ్మగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే, అయినా సరే ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా సరే అన్నీ వేస్ట్ అయిపోయాయి, ఎలా వాడు తప్పించుకుంటున్నాడని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఊటో గానికి ఏదో సెన్స్ అయ్యి వెంటనే అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే సుబాకి పాప ఊటో గడు ఎక్కడ ఉన్నాడు అనడంతో ఇంకా యగామి గడు లాస్ట్ ఫ్యూ సెకండ్స్ వరకు ఇక్కడే ఉండడంతో ఇంకా వెంటనే తన యొక్క ట్రాకింగ్ చెక్ చేస్తుంది. అప్పుడే మనకు తెలుస్తుంది ఊటో గడు వెళ్ళి క్లాస్ 2A స్టూడెంట్ అండి కీటోని కలుస్తాడు. ఇంక వెంటనే ఊటో గడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మర్యాదగా చెప్పండి అని చెప్పి తన మీద అటాక్ చేస్తే ఇంక వెంటనే మన కీటో గడు కూడా రెప్పపాటు క్షణంలోనే వాడిని ఎగిచ్చిదండంతో దెబ్బకి ఇద్దరు కూడా కొంచెం డిస్టెన్స్ వెళ్తారు. ఇంకా అప్పుడే ఊటో గన్ దగ్గర ఉండే ఆ ట్రాన్స్ రిసీవర్ కింద పడిపోవడంతో ఇంకా అప్పుడే సుబాకి బాబు కూడా ఊటో ఎలా ఉన్నావు బాగున్నావు అని చెప్పి అరుస్తుంటే ఇంకా కీటో గడు తన ట్రాన్స్ రిసీవర్ తనకే ఇచ్చి ఒరే పిచ్చోడా నేను మీకోసం రాలేదు నా టెస్ట్లో భాగంగా వచ్చాను, ఓకే మీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే నేను పక్క నుంచి వెళ్ళిపోతాలే అని చెప్పి తను అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే ఊటో గడు ట్రాన్స్ రిసీవర్ అయితే నన్ను క్షమించి సుబాకి అనడంతో ఇంకా సుబాకి పాప కూడా తనని తిట్టి నీకేమైనా జరిగిందా అనడంతో ఇంకా మనోడు కూడా అలాగేం లేదు నేను జస్ట్ ఇక్కడ ఆయన రావడం చూసి ఆయన్ని ఆపుదాం అనుకున్నా కానీ బట్ ఆయనే నన్ను ఆపేశాడు, అయినా సరే ఆయన మనల్ని హామ్ చేయడానికి ఏం రాలేదు ఛాలెంజ్లో భాగంగా వచ్చాడంటే నేను కూడా నీ ప్లేస్కి వచ్చేస్తున్నా అనడంతో ఇంకా సుబాకి కూడా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానంటుంది.
ఇంకా అలా మనోడు ఆ ట్రాన్స్లేసర్ కట్ చేసి వెంటనే అందులో ఉండే ఛానల్ని చేంజ్ చేస్తాడు. ఇంకా అలా మనకి ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే 14 స్టార్టింగ్ డే అనమాట. ఇంకప్పుడే సకేనాగి పాప కూడా అయన కొజితో ఏంటి అయ్యన కొజి బాగానే పరిగెత్తావు అనుకుంటా, నిన్నంతా అస్సలు దొరకలేదు నువ్వు మ్యాప్లో నాకు అనడంతో ఇంకా మనోడు కూడా థ్యాంక్ యూ సో మచ్, ఒకవేళ నిన్నగా నువ్వు నన్ను కాపాడుకుంటే ఖచ్చితంగా నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోయేది అనడంతో ఇంక వెంటనే సకేనాగి కూడా సరేలే ఇప్పటికే ఎంతగానో కష్టపడ్డావు అండ్ రాత్రి కూడా పరిగెత్తావు కదా, నీ ఏరియాకి వెళ్ళి పడుకోవచ్చు కదా అనడంతో ఇంకా ఆయన కొచ్చి కూడా నేను కూడా అదే అనుకుంటాను, నాకు H3లో లొకేషన్ వచ్చింది, వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటాను అంటాడు. ఇంకప్పుడే సకేనాకి కూడా వెయిట్ H3నా, నాకు కూడా ఆ లొకేషన్ తెలుసు, మార్నింగ్ నుంచి ఇచ్చినోజ్ అయితే కనపడలేదు, బట్ తను నాతో ఆ లొకేషన్కి వెళ్తాననింది, సో తను నీకు అక్కడ ఏమన్నా కనపడిందా లేదా అని చెప్పి అడుగుతుంది. ఇంక వెంటనే మన ఆయన కొచ్చి కూడా లేదు తనేం నాకు ఇక్కడ కనపడలేదు, బట్ ఏం జరిగింది అని అడగడంతో ఇంకా సకేనాకి కూడా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇచ్చినోజే ఎందుకో స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది. యాక్చువల్గా మాకుండే లొకేషన్స్ కంటే తను ఒంటరిగానే ఎక్కువ లొకేషన్స్కి వెళ్తుంది. అండ్ ఎక్స్పెషలీ తను ప్రతిసారి కూడా నువ్వు ఏ లొకేషన్ నుంచి వెళ్తున్నావో నువ్వు వెళ్ళే టైంకి ఎగ్జాక్ట్గా తను అక్కడికి వస్తుంది. నీకు ప్రాపర్గా చెప్పాలంటే తను నిన్ను ఫాలో అవుతుంది, మరి తను నిన్ను కలుద్దాం అనుకుందా లేకుంటే ఫాలో అవుతుందా నాకు తెలీదు అనడంతో ఇంకా ఆ మాటలిన ఆయన కోజు కూడా ఒకవేళ తను నన్ను ఫాలో అయినా సరే తనకి ఏం దొరుకుతుందో అంతగా అని చెప్పి మనోడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే సకినాకి కూడా యాక్చువల్గా తను నిన్నటి వరకు నేను ఫాలో అవుదాం అనుకుంది, బట్ ఈ రోజు మార్నింగ్ నుంచి తను కనపడలేదు, ఒకవేళ తను డ్రాప్ అవుట్ అయినా సరే తన నుంచి నాకు ఏం ఇబ్బంది ఉండదు అనడంతో ఇంకా అప్పుడే ఆయనకు వచ్చి కూడా తన నుంచి నీకు ఏం ఇబ్బంది ఉండకపోవచ్చు, బట్ ఇచ్చిన రోజే అట్లాంటి అమ్మాయికి ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు కూడా అర్థం కాలేదు, ఒకవేళ తనని కనపడితే నేను మాట్లాడతాలే అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకలా మన ఆయనకు వచ్చి కొండగుట్లన్నీ ఎక్కుకుంటా ప్రతి లొకేషన్కి వెళ్ళుకుంటా అక్కడే వెళ్తుండే బోటుని చూసి యాక్చువల్గా ఈ బోట్ అనేది టెస్ట్ తర్వాత రావాలి కదా, ఎందుకని ఇప్పుడే వస్తుంది అనుకుంటాడు. ఇంకా మన ఆయనకు వచ్చి కూడా తనకు వచ్చిండే లొకేషన్ I2 ద్వారా నార్త్ ఈస్ట్ కార్నర్ ఐలాండ్ వైపు అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఆయనకు వచ్చి ఇది ఎంతో స్ట్రేంజ్గా అనిపిస్తుంది, ఎందుకంటే తనని కావాలనే ఎవరో ఒకరు కార్నర్కి తీసుకొని వెళ్తున్నట్లు మనోడు ఫీల్ అవుతాడు. ఇంకప్పుడే అక్కడికి ఇచ్చిన రోజు పాపొచ్చి ఆయన కొచ్చి నేను నీకోసమే వచ్చాడంతో ఇంక వెంటనే ఆయన కొచ్చి కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎందుకని వచ్చావు, నీ గేమ్ ప్లేని కంటిన్యూ చేయొచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చిన రోజు కూడా వెయిట్ నేను నీకు ఒక విషయం చెప్పాలని చెప్పి పరిగెత్తుకుంటా రాళ్ళని దాటుకుంటూ వస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే తను పడిపోబోతుంటే వెంటనే వెళ్ళి మన ఆయన కొచ్చి కూడా తనని పట్టుకుంటాడు. ఇంకప్పుడే మన ఇచ్చినోజే పాప మొత్తం అంతా కూడా జరిగిన ఫ్లాష్ బ్యాక్ని అయానా కోజికి చెప్పడంతో ఇంకా అప్పుడే అయానా కోజి కూడా సరే అంటాడు. ఇంకా అప్పుడే ఇచ్చినోజే పాప వెళ్ళొద్దు అయానా కోజి, నిన్ను I2లో కావాలని రప్పించి నిన్ను అక్కడ వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు నిన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిద్దాం అనుకుంటున్నారు, ప్లీజ్ వెళ్ళొద్దు. యాక్చువల్గా ఈ విషయం నేను చెప్తే నా ఫ్రెండ్స్ని కూడా ఎక్స్పెల్ చేస్తానన్నారు, అయినా సరే నేను నీకోసమే వచ్చాడంతో ఇంకా ఆ మాటలు నా అయానా కోజి కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా ఇచ్చినోజే, ఇప్పుడు ఈ గేమ్లో నేను నీ ఎనిమిని నువ్వు నా కోసం ఎందుకు వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చినోజే ఒరే పిచ్చోడా నీకు అర్థం కావడం లేదా, నువ్వు ఎప్పటికీ నా ఎనిమివి కానే కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్న ఆయన కొజి ఐ లవ్ యూ అంటుంది. ఇంక ఒక్కసారిగా మన పాప ఇంకా ఆయన కొజి ఇద్దరు షాక్ అవుతారు. ఇంకా అప్పుడే ఇచ్చినోజే లేదు నేను ఏదో చెప్పబోయి ఏదో చెప్పా సారీ అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆయన కొజి కూడా థ్యాంక్ యూ ఇచ్చినోజే, ఇప్పటికే నువ్వు నాకు ఎంతో సాయం చేసావు, ఇప్పుడు నేను ఆ I2 లొకేషన్కి వెళ్ళబోతున్నాను అనడంతో ఇంకా ఆ మాటలను ఇచ్చినోజే ఇన్ని మాటలు నుంచి కూడా ఎందుకు వెళ్తావు, వెళ్ళొద్దంటే ఇంక అప్పుడే ఆయనకు వచ్చి కూడా ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోతే నేను ఒక్కనే సేవ్ అవుతా, కానీ నీ ఫ్రెండ్స్ అంతా కూడా రిస్క్లో పడతారు, నువ్వు ఏం బాధపడద్దు, నాకేం కాదు, నాకంటే విలువైన వాళ్ళు నీ క్లాస్మేట్స్, వాళ్ళ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు, అయినా సరే మంచో చెడు నువ్వు నీ మనసులోని మాట నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ అనడంతో ఇంకా ఆ మాటలను ఇచ్చినోజే యాక్చువల్గా నేను అది నా మనసులో నుంచి చెప్పిన మాటే, కానీ నేను అది ఎప్పటి నుంచినో చెప్పాలనుకున్నా, ఫైనల్గా ఈ రోజు రివీల్ చేసేయడంతో ఇంకా ఆ మాటలిన ఆయన కొద్ది కూడా యాక్చువల్గా నువ్వు ఈ మాట చెప్తావని నేను అస్సలు అనుకోలేదు, నేను కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడంతో ఇంకప్పుడే ఇచ్చిన రోజు కూడా సరే కానీ నీకు నేనంటే ఇష్టమా కాదా అని అడుగుతుంది. ఇంకప్పుడే ఆయన కొద్ది కూడా అలా అని నేను క్లారిటీగా చెప్పలేను, నేను ఎన్నోసార్లు నేను టేక్ కేర్ చేసా అండ్ నాకు కూడా అది ఎంతో ఇష్టం, ఇప్పుడు నా పర్ఫెక్ట్ రియాక్షను నేను ఎస్ అని చెప్పలేను, అలా అని చెప్పి నో అని కూడా చెప్పలేను, నీ మీద నాకుండే ఫీలింగ్స్ని నేను కరెక్ట్ టైంలో కరెక్ట్ సిచ్యువేషన్స్లో కరెక్ట్ ఆన్సర్ని ఇస్తాను అంటాడు. ఇంకలా ఇక్కడే సీన్ అనే కట్టి నెక్స్ట్ సీన్లో మన ఆయన కొజి అక్కడ నుంచి వెళ్తూ ఉండగా అప్పుడే వెనక నుంచి ఆయన కొజి నేను ఇక్కడ చూసి నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యా, ఈజీ కోఇన్సిడెన్స్ అనడంతో ఇంకా మనోడు కూడా ఎవర్రా ఈ పిల్లబచ్చ నా కొడుకు అని చెప్పి వెనక్కి తిరిగితే అక్కడ ఉండే స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఏంటి నాగమో అనమాట. ఇంకా మనోడు కూడా నువ్వేం చేస్తున్నావు అనడంతో ఇంకా నాగమో కూడా ఇదే నా ఛాలెంజ్ ఏరియా,
అందుకే నేను ఇక్కడికి వచ్చా. కానీ ఈ గ్యాప్లోనే నువ్వు ఇచ్చిన రోజున కలిసి మాట్లాడడం నాకు ఎంతో సర్ప్రైజింగ్గా ఉంది అనడంతో ఇంకా అప్పుడే ఆయన కొంచెం కూడా ఇందులో ఏమని సర్ప్రైజ్ అనడంతో ఇంకా అప్పుడే నాగమోగాడు కూడా నాకు తెలుసు ఆయన కొంచెం నువ్వు ఎవరితో కూడా కావాలని మాట్లాడవు, ఎందుకంటే నువ్వు ఎవరితో అన్న మాట్లాడాలనుకుంటే వాళ్ళకి నువ్వు వాల్యూ ఇస్తేనే మాట్లాడతావు కదా అనడంతో ఇంకా ఆ మాటలను ఆయన కొంచెం కూడా ఈ సొల్లు మాటలంతా వద్దు, నువ్వే కదా నా తల మీద 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ బౌంటీగా పెట్టావు అండ్ నీ వల్లే ఆ ఫస్ట్ ఇయర్ వాళ్ళంతా కూడా నన్ను ఇప్పుడు టార్గెట్గా మార్చారు అనడంతో ఇంకా ఆ మాటలైనా మన నాగమో కూడా నా మీద బ్లేమ్ అయ్యద్దు, అసలు నీ మీద నాకు ఆలోచన కూడా లేదు, నీ మీద బౌంటీ పెట్టించినది కేవలం ఆ యాక్టింగ్ చైర్మన్ ఏంటి సుగిషిరు అంతే. నాకెప్పుడు కూడా వేరే స్టూడెంట్స్ని డిస్ట్రాయ్ చేయాలనే ఆలోచన లేనే లేదు, కానీ నీ విషయంలో అది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకని ఆ హొరికిత అదే మన సెన్పై అండే మనాబు హొరికిత నీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యా నీతో 1-on-1 బ్యాటిల్ చేయాలని. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో నీది ఒకటే ర్యాంకింగ్లో ఉంది 11th పొజిషన్. ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా సరే వాళ్ళ స్పాట్ అనేది 15 to 16కి పడిపోతుంది. ఇంకా మొదలెడదామా అనడంతో ఇంకా అయినా కొంచెం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు. కానీ అప్పుడే నాకుమో ప్లీజ్ అంత త్వరగా ఎలా వెళ్ళిపోతావు చెప్పు, నీలో ఉండే హిడెన్ టాలెంట్ని నేను ఈరోజు చూడాలనుకుంటున్నా, మర్యాదగా నాతో పాటు 1-on-1 ఫైట్ చేయి అంటాడు. ఇంకప్పుడే మన ఆయన కొజి వెంటనే తనని కిందికి దోసేసి మీకు ఎందుకని అర్థం కావడం లేదు, నేను ఎవరితో కూడా ఫైట్ చేయాలని కోరుకోవడం లేదు. అండ్ మీ గురించి చెప్పాలా, మీకు ఇంకా హొరికిత సెన్పై గారికి ఇద్దరికి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ మీలో కూడా ఎన్నో హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి, నేను వాటిని రెస్పెక్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు నాకు మీతో ఫైట్ చేసే ఇంటెంట్ లేదు అని చెప్పి మనోడు కోపంగా చూస్తాడు. ఇంకా మనోడిని అలా చూస్తుంటే వెంటనే నాగమోగాడు వణికిపోతూ ఉంటే ఇంకా అప్పుడే తన ట్రాన్స్ రిసీవర్ నుంచి తన క్లాస్మేట్స్ అంతా కూడా ఒరే పిచ్చోడా ఎక్కడికి వెళ్ళేవరా, కోయింజిగాడు ఇక్కడే ఉన్నాడు, వాడిని మేము ఆపలేకపోతున్నాం ప్లీజ్ రా అనడంతో ఇంకా వెంటనే మన నాగమోగాడు కూడా వెయిట్ చేయండిరా వస్తున్నానని చెప్పి ఈ గ్యాప్లో మన ఆయన కొజి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంకప్పుడే నాగమోగానికి కోపం వచ్చి ఒరే పిచ్చ ఆయన కొజిగా నేను చెప్తా అంటే వినపలేదా, ముందు నువ్వు నాతో ఫైట్ చేయి అనే ఈ గ్యాప్లో వెంటనే మన ఆయన కొజి వాని కడుపులో ఒక్క షాట్ ఇస్తాడు. దెబ్బకు మన నాగమోగాడు అక్కడే కుప్పకూలిపోతాడు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా. ఇంకలా మన ఆయన కొజి వెంటనే ప్రెసిడెంట్ నాగమోని అక్కడే వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈ సీన్తోని ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.